ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమును కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనై యెహోవాను నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలయ్యా. మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీకు వందనాలు ప్రభు. వాక్యమయ్యున్న దేవా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి ప్రభు. నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టాడు. మామ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అన్న దగ్గర నుంచి తప్పించుకొని వెళ్తూ ఉన్నాడు. ఒక చోటుకు వచ్చాడు. ఆ ఊరు పేరు లూజు. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ సాయంత్రం వేళ అవుతుంది, ప్రొద్దుగుంకుతుందని చెప్పి అక్కడ ఒక రాయి తీసుకొని ఆ రాయి మీద పడుకున్నాడు. దాన్ని తలగడగా చేసుకొని పండుకున్నాడు. పడుకుని ఉన్నటువంటి యాకోబునకు దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆ దర్శనం ఏమిటంటే, ఒక నిచ్చెన కనిపిస్తూ ఉన్నది. ఆ నిచ్చెన ఒక కొన భూమి మీద ఉంది, ఇంకొక కొన ఆకాశానికి అంటుతుంది. దీని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పైన ప్రభు అయిన దేవుడు ఉండి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ తండ్రి అయినటువంటి దేవుడును, ఇదిగో నువ్వు పండుకున్నటువంటి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. ఈ స్థలాన్ని నీకు ఇస్తాను. నీ ద్వారా వచ్చిన సంతానానికి ఈ స్థలాన్ని ఇవ్వబోతున్నాను.
నీకు తోడై ఉంటాను. నువ్వు ప్రయాణమై వెళ్తున్నావు కదా, నీకు తోడై ఉండి నిన్ను అన్ని విధాలుగా కాపాడి నిన్ను మరలా ఇక్కడికి తీసుకుని వస్తాను అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మాటలు, దేవుడు మాట్లాడినటువంటి మాటలు యాజ్ ఇట్ ఈస్గా చూస్తే 15వ వచనంలో ఏముంది? ఇదిగో ఇదిగో నేను నీకు తోడయ్యుండి. చూడండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట యాకోబుతో గమనిద్దాం. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? ఇదిగో నేను నీకు తోడయ్యుండి, నీకు తోడై ఉంటాను. నీవు వెళ్ళు ప్రతి స్థలమందును, ఒకటి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నిన్ను ఈ కాపాడుతాను. దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. మూడో విషయం చెప్పాడు, మరలా ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు. ఏమని మాట్లాడాడు దేవుడు? ఈ దేశం, నువ్వు పండుకున్నటువంటి స్థలాన్ని, ఆ దేశాన్ని నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. ఒకటి. రెండవది, నేను నీకు తోడై ఉంటాను. మూడవది ఏం చెప్పాడు? నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నిన్ను కాపాడుతాను అన్నాడా? నాలుగో విషయాన్ని ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఆ స్థలంలో ఉంటావు, మరలా నిన్ను తీసుకుని వచ్చి ఈ దేశానికి తీసుకుని వస్తాను అన్నాడు. దేవుడు స్పష్టంగా యాకోబుతో మాట్లాడా లేదా? మాట్లాడా? ఈ మాటలు ఎప్పుడైతే యాకోబు విన్నాడో మేల్కొని అనుకున్నాడు, ఇది ఎంతో చాలా భయంకరమైనటువంటి ప్రదేశం, నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అనుకొని ఆ ప్రాంతానికి బేతేలు అని పేరు పెట్టాడు. పేరు పెట్టిన తరువాత యాకోబు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం 16వ వచనం నుంచి చూద్దాం. 16వ వచనం నుంచి చదువుకుందాం. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. మరియు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. యాకోబు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడు మనకు కనిపిస్తుంది. నాకు దేవుడు తోడయ్యుండి నేను వెళ్ళుచున్నా ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొరక్కుకొనెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కలలో
ప్రభు మాట్లాడాడు. మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తరువాత యాకోబు యొక్క మాటలు దేవునితో ఏమి సంభాషిస్తున్నాడో మనం జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నాడు? నాకు దేవుడు తోడయ్యుండి నేను వెళ్ళే మార్గములో కాపాడితే, నాకు తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు నాకు ఇస్తే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. మరలా ఈ మందిరం గురించి మనం పక్కన పెడితే మరలా ఏమంటాడంటే, నాకు దేవుడిచ్చిన దానిలో 10వ భాగము 10వ భాగాన్ని దేవుడికి ఇస్తాను అని దేవుడికి మొక్కుకున్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. దేవుడు ఇవన్నీ విన్న తర్వాత, అంటే యాకోబు చెప్పిన మాటలు విన్న తర్వాత దేవుడు యాకోబునకు దర్శనమిచ్చాడా, లేదా యాకోబునకు దేవుడు దర్శనమిచ్చి ఈ మాటలు అన్ని చెప్పిన తర్వాత యాకోబు ఇవి చెప్తున్నాడా? చెప్పండి. ముందే దేవుడు చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళే చోట నిన్ను కాపాడుతాను, నేను మరలా ఈ దేశానికి తీసుకొస్తాను, 3 నీ సంతానానికి ఇస్తాను, నువ్వు తూర్పు పడమర ఉత్తర దక్షిణ వైపులు వ్యాపిస్తావు అని దేవుడే చెప్పేశాడు కదా. ఇన్ని చెప్పిన తరువాత యాకోబు ఈ ప్రార్థన చేయవలసిన అవసరం ఉందంటారా? ఉందంటారా? ఈయన కండిషన్స్ ఏంటి ప్రార్థనలో? నేను వెళ్తుంటే నాకు తోవలో కాపాడితే, నాకు తోడై ఉంటే, తినడానికి తిండిస్తే, వేసుకోవడానికి బట్టలు ఇస్తే, నాకు వచ్చిన వాటన్నిట్లో 10వ వంతు ఇస్తాను, అప్పుడు నాకు ఈయన దేవుడై ఉంటాడు. ఇది కండిషన్స్. ఎవరివి? యాకోబు గారు. దీనికి ఏమైనా అర్థం ఉందంటారా? మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఇప్పుడు ఒక ఇద్దరు గొడవ ఆడుకున్నారు అనుకోండి, తన్నుకున్నారు, జుత్తులు పట్టుకొని కొట్టుకున్నారు అనుకుందాం, లేకపోతే గట్టిగా అరుచుకున్నారు, తిట్టుకున్నారు అనుకుందాం కదా. అనుకున్న తర్వాత వాళ్ళు బంధువులే అనుకుందాం. ఎప్పుడైనా ఎదురెదురు కలిస్తే మొహాలు కలుస్తాయా? ఆడు అటువైపు ఉంటాడు, ఈడు ఇటువైపు ఉంటాడు, లేకపోతే ఆమె అటువైపు ఉంటుంది, ఈమె ఇటువైపు ఉంటుంది. ఎందుకంటే వారు మాట్లాడుకున్నటువంటి మాటల్ని బాగా పట్టుకుంటారు, మనసులో లిఖించుకుంటారు. నువ్వు అన్నావు, నువ్వు ఇలా చేసావు, ఆ రోజు నువ్వు ఇలాగ అన్నావు అనే మాటని బాగా రాసి ఉంచుకుంటారు కదా. కొన్నిసార్లు మనమైనా మర్చిపోతాం. ఇలా అంటున్నానని అనుకోవద్దు, మన దేవుడు అంతకంటే ఎక్కువ. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ. మాటలను జాగ్రత్తగా పట్టుకుంటాడు, మర్చిపోడు. నువ్వు మర్చిపోవచ్చు, మనం చచ్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోడు, క్షమిస్తాడు. ప్రభు క్షమించంటే క్షమిస్తాడు, కానీ మర్చిపోడు. కావాలంటే నీకు గుర్తు చేస్తాడు. వారు ఇలా చేశారు, నీకు తెలుసా? ఇలా అన్నారు. వారు చేసిన దాన్ని నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను అని కూడా అంటాడు అవసరమైతే. ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది, కానీ మన దేవుని యొక్క స్టైల్, ఆయన ప్రవర్తించే విధానం సుమారుగా అలాగే ఉంటుంది. మనల్ని కూడా అలాగే చూస్తాడు.
మనం చూద్దాం. మామూలుగా ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడో ఐగుప్తు నుంచి వచ్చారు కదా. అమాలేకీలు అనే వాళ్ళు వస్తున్నప్పుడు ఏదో ఇబ్బంది పెట్టారట. ఎప్పుడో వచ్చారు. వస్తే సౌలు అనే ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా నియమించి ఆ రాజుకి ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు, అమాలేకీలు చాలా విచిత్రమైనటువంటి మనుషులు, నా ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వస్తుంటే వారిని ఇబ్బంది పెట్టారు. సౌలుకు చెప్పు, అమాలేకీల్ని వాళ్ళు భూమి మీద లేకుండా నువ్వు చెయ్యాలి అని చెప్తాడు. ఎప్పుడు రాకడా వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఈ సౌలు ఎప్పుడు రాజు అయ్యాడు? వీళ్ళు వచ్చి సెటిల్ అయిపోయి వారికి సంతానం పుట్టి వారిలో ఒకరు రాజుగా ఏర్పరచుకుని ఇవన్నీ చేసిన తర్వాత సౌలుతో సమూయేలు ద్వారా చెప్పిస్తాడు, అమాలేకీల సంగతి ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పు. నా ప్రజలు ఐగుప్తుల నుంచి వస్తున్నారు చూసారా, ఆ టైంలో వాళ్ళు ఇలా చేశారు అంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరి విషయమైనా కానివ్వండి, అన్ని విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాడు. యాకోబు గారికి తెలుసన్నాడో తెలియకన్నాడో తెలియదు, కానీ నువ్వు నాకు తోడై ఉంటే, నువ్వు నాకు తిండికిస్తే, నువ్వు నాకు బట్టలిస్తే అప్పుడు నువ్వు నాకు దేవుడై ఉంటావని మొక్కుకున్నాడంట. అసలు మొక్కుకోవాల్సిన అవసరం యాకోబుకు ఉన్నదంటారా? ఉందా లేదా చెప్పండి. ఆల్రెడీ ముందే చెప్పేశాడు. మళ్ళా ఎందుకు ఈ మొక్కుబడులు ఎందుకు, ఈ మాట్లాడడం ఎందుకు? అంత వేగంగా విడిచిపెట్టాడు మాటలని. చూద్దాం, చూడండి. ఆదికాండం 31వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయం 13. నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈ మాట? యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు ఎక్కడున్నాడు ఇప్పుడు? మామ అయినటువంటి లాబాను దగ్గర ఉన్నాడు. మొదటి అమ్మాయి కోసం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కొలువు చేశాడు వితౌట్ ఎనీ వేజెస్. రెండో అమ్మాయి కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం చేసి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకని అవన్నీ అయిపోయిన తర్వాత లాబానికి, అంటే వాళ్ళ మామకి యాకోబుకి కొంచెం తేడా జరిగితే, మా మామ మొదట్లాగా నాతో ఉండడం లేదు, నాకు కొంచెం బాగోలేదు అనుకుంటాడు. ఈ అనుకున్న సందర్భంలో దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. చెప్పాను కదా, చూస్తున్నాడు. లాబాను చేస్తున్నది చూస్తున్నాడు, యాకోబు పడుతున్న బాధను చూస్తున్నాడు. ఇవన్నీ జరుగుతాయి ముందుకు తెలుసు. ఎందుకు మరలా తీసుకొని వస్తానన్నాడు కదా. యాకోబుకు మరలా కలలో కనిపించాడు. ఇదిగో యాకోబు, మీ మామ లాబాను చేస్తున్నదంతా నేను చూస్తున్నాను, నేనెవరినో తెలుసా అని మొదలుపెట్టి ఏమంటున్నాడు? నీవెక్కడ స్తంభముగా చేసి తలగడ చేసుకొని ఒక రాయి మీద పడుకున్నావు కదా, ఆ రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి ఈ స్థలము దేవుని మందిరం అవుతుందని చెప్పావే, ఆ దేవుడును నేనే అని ఏమంటున్నాడు? నీవు నాకు ఎక్కడ మొక్కుబడి, అది ఆ బేతేలు దేవుడు. ఇప్పుడు ఏంటి సమస్య? ఆయన మాట్లాడే తీరు గమనించండి. ఏమని మాట్లాడాలి? ఇదిగో యాకోబు,
నువ్వు పడుకున్నావు ఒక ప్రదేశంలో, బేతేలులో. అప్పుడు నీకు ఒక దర్శనాన్ని ఇచ్చాను, చూసావా? నిచ్చెనను వేశాను, పైనుంచి దేవదూతలు, కింద నుంచి దేవదూతలు ఎక్కుతూ ఉంటే పైన నేనుండి నీతో మాట్లాడని ఆ దేవుడు నేనే అనాలా? అనడు. అలా మాట్లాడు. నీవు రాయిగా చేసి రాయిని పెట్టి ఇక్కడ దేవుడు మందిరం అవుతుందని నూనె పోసేవే, మొక్కుబడి చేసావే, ఆ దేవుడు, ఆ బేతేలు దేవుడును నేనే అంటాడు. అది ఆయన మాట్లాడే విధానాన్ని మనం గమనించాలి. ఆయన మాటలు పక్కనెట్టాడు. ఇప్పుడు ఎవరి మాటల్ని? ప్రభు యొక్క మాటలు పక్కన పెట్టేసి నువ్వు మొక్కుబడి చేసావు కదా యాకోబు. దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోని? మనుషులైనా మర్చిపోతారు కానీ ఆయన మర్చిపోడు. దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ దేవుడే మాట్లాడి నీకు తోడై ఉంటానురా, నిన్ను దీవిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా ఈ దేశానికి తీసుకుని వస్తాను, నిన్ను విస్తరింపజేస్తానని. అలాగా ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, యేసునామమున ఆమేన్, అలాగే జరుగునుగాక అనాలా? అనకుండా కొంచెము మాటలు వదిలేడు. అవి పట్టుకున్నాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం చెల్లించాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఎక్కడైతే నాకు మొక్కుబడి చేశావో వదిలేశాడు. వాగ్దానాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోలేదులేండి, గుర్తుపెట్టుకొని వాటిని ప్రస్తావన చేయకుండా నీవు నాకు మొక్కుబడి చేశావు కదా, ఆ దేవుడిని నేనే, బయలుదేరి ఇప్పుడు పద, మరలా తిరిగి నీ దేశానికి పట్టుకొని వెళ్తాను అంటున్నాడు దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎలాంటి వాడు? క్రైస్తవులమైనటువంటి మనం కొన్ని విషయాలు దేవుని గురించి తెలుసుకోవాలి. బైబిల్లో స్వేచ్ఛార్పణలు మరియు మొక్కుబడుల గురించి ఉంటుంది. స్వేచ్ఛార్పణ అంటే ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇది చేస్తే దేవుడికి నేను ఇస్తాను అనే కండిషన్ ఉండదు. ఉదాహరణకి దేవుని మందిరం ఎక్కడో కడుతున్నారు అనుకుందాం, ఓకేనా? కడుతుంటే మన మట్టుకు మనకే అది దేవుని మందిరం కడుతున్నారు కదా, నేను కూడా కొంత సహాయం చేస్తాను ఈ మందిర నిర్మాణానికి అని చెప్పి మీ దగ్గరున్న 1000 10,000 తీసుకుని వెళ్ళి ఆ మందిరం కట్టడానికి ఇచ్చారనుకుందాం. హల్లెలూయా అనుకుందాం. దీనిలో దేవుడి దగ్గర ఏమైనా మీరు ప్రార్థన చేశారా? అంటే ప్రభువా నాకు ఇది చేస్తే వారు మందిరము కడుతున్నారు, వారికి నేను 10,000 ఇస్తాను అని ఏమైనా ప్రార్థన చేసుకున్నారా? చేయలేదు. దీనిలో ఎటువంటి కండిషన్ లేదు, ఎటువంటి మొక్కుబడి లేదు. కేవలము మనంతట మనమే స్వతంత్రముగా, వాలంటరీగా వెళ్ళి నేను ఇది దేవునికి ఇస్తాను అనుకోవడం స్వేచ్ఛార్పణ. దీంతో సమస్య ఉండదు, దీనితో సమస్య ఉండదు. మొక్కుబడి ఎలాంటిది తెలుసా? నాకు ఇది చేస్తే నీకిది చేస్తా. ఇది చాలా ప్రమాదకరమైనది. అసలు మొక్కుబడి చేయమని దేవుడు ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని బలవంతం చెయ్యడు, అడగడు. యాకోబుకు ముందు మొక్కుబడి చేయమని అడిగాడా? అడగలేదు. ఇది ఎంత ప్రమాదకరమో అంత ఆశీర్వాదకరము కూడా. కానీ ప్రభు దగ్గర మాట గాని జారితే మనకు ఉద్రేకాలు, ఊపులు వస్తాయి. కొన్నిసార్లు మోకరించేసి ఎక్కడో ప్రసంగం వినో, లేకపోతే ఏ ప్రేరేపణ వచ్చో మోకరించేసి ప్రభువా అది చేసేస్తా, ఇది ఇచ్చేస్తా అనేసి డైలాగులు వేస్తారు. గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు అవన్నీ గుర్తుపెట్టుకుంటాడు మనకంటే ఎక్కువగా. నువ్వు మర్చిపోవచ్చేమో, నేను మర్చిపోవచ్చేమో, ఆయన మర్చిపోడు.
యాకోబుతో మాట్లాడుతున్నాడు. అదే, నీవు ఎక్కడైతే రాయి పెట్టావే, నూనె పోసావే, మొక్కుబడి చేసావే, ఆ దేవుడు నేనే అంటున్నాడు. ఆ దేవుడు నేనే అంటున్నాడు. చూద్దాం దేవుని యొక్క వాక్యములో ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుంచి 23. నీ దేవుడైనా నీవు నీ దేవుడైనా యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైనా యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపముండదు. మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపముండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. ఏమంటున్నాడు దేవుడు? అసలు నోట నుండి ముందు మాట రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పాను కదా, మన దేవుడు మాటలను పట్టించుకుంటాడు, మర్చిపోడు. నోట నుంచి మాట రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దాన్ని ఇవ్వడానికి ఆలస్యము చేస్తే, ఒకవేళ దాన్ని మర్చిపోయి చెయ్యకపోతే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అది పాపమవుతుంది. అది పాపమవుతుంది. అసలు మొక్కుకోకపోతే అది అసలు ఏ పాపము కాదు. ఈ మొక్కుబడి చేయడం అనేది చేసి అన్ని రకాలుగా దేవుని యొద్ద మాటలు ఇచ్చి అది గాని ఒక వ్యక్తి నెరవేర్చకపోతే అది ఆ వ్యక్తికి పాపమవుతుంది. తప్పనిసరిగా దేవుడు దాన్ని వారి వద్ద నుంచి రాబట్టుకోవడానికి ఆయన ప్రయత్నము చేస్తాడు. అర్థమైందా? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అసలు మొక్కుబడి చేయకపోవడమే ఉత్తమమైనటువంటి పని. అదే మాటని చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకు. బుద్ధిహీనులయందు ఆయన ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట మేలంట. అసలు మొక్కుకోకపోవడమే ఉత్తమమైన పద్ధతి. మనకు చేతకానివి, మనము చెయ్యలేనివి మనం అసలు మొక్కుకోకూడదు. కొంతమంది మొక్కుబడులు ఎలా ఉంటాయంటే అదేం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం
న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగునని మరియు దహన బలిగా దాన్ని నర్పించదనను. అది ఆగండి. యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యెఫ్తా అనే వ్యక్తి దేవుడి చేత పంపబడ్డాడు యుద్ధానికి. విజయం కలిగించకుండా, అలాంటి ఉద్దేశమే లేకుండా యెఫ్తాని యుద్ధానికి పంపిస్తాడు దేవుడు. పంపించాడు. అదేంటో మనకు తెలియకుండానే అలాంటి డైలాగులు మాట్లాడతాం. యెఫ్తా యుద్ధానికి వెళ్తున్నాడు. అవతల వైపు పార్టీ పేరేంటి? అమ్మోనీయులు. యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు యెఫ్తా. దేవా, ఈ అమ్మోనీయులను నీవు నాకు అప్పగిస్తే నేను విజయము పొంది ఇంటికి వెళ్తుంటే నా ఇంటి నుంచి నాకు ఎదురుగా వస్తుంది, నీకు ప్రతిష్టమవుతుంది అన్నాడు. ఓకే, ఎలా ఉంది? ప్రతిష్ఠితమైన దానిని మళ్ళా నేను దహన బలిగా అర్పిస్తాను అన్నాడు. 2 విషయాలు చెప్పాడు. పోనీ ప్రతిష్ఠితమవుతుంది అంటే ఓకే, కొంతవరకు అంగీకరించవచ్చు కదా. ఇంటి నుంచి ఏమొస్తుందో ఈయనకేమైనా తెలుసా? ఆయన ఇదేమి ప్రార్థన, ఇదేమి వాగ్దానాలు దేవుడికి ఇవ్వడం? ప్రభువా, నీవు నాకు విజయాన్ని ఇస్తావు, సరే విజయం ఇస్తే నా జీవితకాలం అంతా నీకు దాసుడుగా ఉంటాను ప్రభువా అంటే ఒక అర్థం ఉందా? ఉంది. మనం చేయగలం కదా. ఇంటి నుంచి కుక్క వస్తుందో, కోడి వస్తుందో, మేక వస్తుందో, పిల్లి వస్తుందో, ఇంటిలో భార్య వస్తుందో, కుమార్తె వస్తుందో, కొడుకు వస్తాడో ఏమైనా అర్థం చేసుకోగలమా? ఇలాంటి మొక్కుబడులను, ఇట్లాంటి మాటలను పెదవుల నుంచి రానివ్వచ్చా? మనం చేసే ప్రార్థనలు జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి మాటలు దేవుడికి ఇచ్చేయడం, మర్చిపోవడం. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అది ఒకనికి పాపమోగుతుంది. అది పట్టుకుంటాడు దేవుడు. దేవుని యొక్క మాటలో మనం కిందకి వెళ్ళి చూస్తే, చదవండి తర్వాత వచనాలు. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాడు గనుక అతడు వారిని అనగా మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబేల్కే రామీము వరకు 20 పట్టణముల వారిని నిశ్చయముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలువకుండా అణిచివేయబడిరి. అది ఏమైంది? యెఫ్తా మాట ఇస్తేనే యుద్ధములో యెఫ్తాకు విజయం కలుగుతుందా? యెఫ్తా మాట ఇవ్వకపోయినప్పటికీ యెహోవా విజయం కలిగించగలడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి యుద్ధంలో విజయం సాధించాడు యెఫ్తా. ఇప్పుడు యెఫ్తా గారు వేసినటువంటి డైలాగులు కిందకు వచ్చి చూసిన తర్వాత ఏమవుతుందో చూడండి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు వస్తున్నాడు చూడండి.
ఏం మాట్లాడాడు దేవుడితోని? నా ఇంటి నుంచి ఎదురుగా వస్తున్న దాని గురించి మాట్లాడాడు కదా, ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. తన ఇంటికి వచ్చినప్పుడు, తన ఇంటికి వస్తున్నప్పుడు అతని కుమార్తె తంబురతోను నాట్యముతోను బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు అది గుర్తుపెట్టుకోండి, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను అన్నాడు. చాలు. మొక్కుబడి చేయడం అంటే ఏమనుకుంటున్నారు? మొక్కుబడి చేయడం అంటే ఏమనుకుంటున్నారు? దేవునికి మాట ఇవ్వడంతో సమానం. దేవునికి మాట ఇవ్వడంతో సమానం. యెఫ్తా ఇంటికి వస్తున్నాడు. ఎవరొచ్చారు ఇప్పుడు ఎదురుగా? ఎవరొచ్చారు? కుమార్తె నాన్న విజయం సాధించాడని చెప్పి మ్యూజిక్ ఏర్పాటు చేసి తంబురలు సితారాలు తెచ్చి వాయిస్తూ డ్యాన్స్ వేస్తూ నాన్న అయినటువంటి యెఫ్తాను ఎదుర్కోవడానికి వెళ్తుంది. యెఫ్తా చూశాడు, విజయానందం గాలిలోకి ఎగిరిపోయింది, గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. నా ఇంటి ద్వారం నుంచి బయటకు వచ్చింది నా కుమార్తె, అయ్యో అని చెప్పి బట్టలు చించుకొని ఏడ్చాడు యెఫ్తా. యెహోవాకు నేను మాట ఇచ్చాను, కుమారి నువ్వు ప్రతిష్ఠితురాలు అయ్యావు, నేను దహన బలిగా అర్పించాల్సి వస్తుంది. నాకు ఇంకొక కుమారుడు లేదు, ఇంకొక కుమార్తె లేదు, ఒక్కగానైన కుమార్తె అయినటువంటి యెఫ్తాను నేను ఇప్పుడు దహన బలిగా అర్పించాలి. ఎంత పని చేశాను అని యెఫ్తా ఏడవలసి వచ్చింది. దేవుడు అలాంటి మొక్కుబడులను కోరుకుంటాడా? దేవుడు అసలు మొక్కుబడులనే మన వద్ద నుంచి కోరుకుంటాడా? మన మొక్కుబడులు ఆయన దగ్గరికి ఎక్కడికి వెళ్తాయి? మనం ఇవ్వకపోతే ఏదైనా జరుగుతుందా? ఈ విపరీతమైనటువంటి డైలాగులు, మాటలు నోటు నుంచి రానివ్వకూడదు. ఒకసారి ఏజ్కేలయ్య గారు అక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యగారు కూడా ఉపవాసం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా ముగింపు. ఉపవాసం ముగించినప్పుడు భోజనం పెట్టడానికి ఇంటిలో రూపాయి కూడా లేదు. ఆ ఎదుటున్న కొట్టువాడు కూడా ఇవ్వనన్నేశాడంట. దాసుడు ఉపవాసం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తినడానికి ఇప్పుడు కావాలి. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎలాగూ అని. ఆ ఇంటికి కొంచెం దూరంలో ఒక ఆమె ఉంది. ఆమెకి అయ్యగారు కనిపిస్తూ ఉన్నారు. ఆమె క్రైస్తవురాలే. ఆమె కనిపిస్తూ ఉన్నారు, కళ్ళు తెరిసే ఉంటుంది. అయ్యగారు కనిపిస్తున్నారు. నా ఉన్న మొక్కుబడి నాకు ఇచ్చే అంటున్నాడు. నా మొక్కుబడి నాకు ఇవ్వు, నా మొక్కుబడి నాకు ఇవ్వు, మొక్కుబడి చెల్లించు అని మాట్లాడుతూ ఉన్నాడంట. ఆవిడెప్పుడో చేసుకుంది, అవసరం తీరిపోయింది, మర్చిపోయింది. నా మొక్కుబడి నాకు ఇవ్వు అని మాట్లాడుతూ ఉన్నాడంట. ఆవిడెంతో కొంత చిన్న మొత్తంలో అమౌంటే అనుకుందాం, కానీ మర్చిపోతాడా దేవుడు? మర్చిపోడు. చివరికి వీళ్ళు తలుపులేసుకొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే దబా 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 తలుపు కొట్టి
అయ్యగారు ఎప్పుడో నేను చేసుకున్నానండి మొక్కుబడి, ఇప్పుడు నాకు మీరే కనిపించి నా మొక్కుబడి నాకు చెల్లించు, నా మొక్కుబడి చెల్లించు అంటే నాకు ఏ మొక్కుబడి అని గుర్తు రాకపోతే, గుర్తొచ్చింది అయ్యగారు, తప్పైపోయింది అయ్యగారు అని చెప్పి ఆ కానుక ఏదైతే దేవునికి మొక్కుబడి చేసుకుందో దాన్ని తీసుకుని వచ్చి అయ్యగారికి ఇవ్వడం, వారు ఉపవాసం ముగించుకున్న తర్వాత దాని ద్వారా దేవుడు వారికి కావాల్సిన వాటిని తినడానికి అనుగ్రహించడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు మర్చిపోడు, మనం మర్చిపోతాము. ఆయన మాట పట్టింపు గలవాడు. ఎవరైనా ఈ మాట వింటే నన్ను విచిత్రంగా చూస్తారు, కానీ మాట పట్టింపు గలవాడు. నేను 100కు 100% చెప్తాను, 100కి 1000% చెప్తాను. మాట పట్టింపు గల వ్యక్తులు ఎవరైనా ప్రపంచంలో నెంబర్ 1 స్థానం ఉన్నారంటే అది మన యేసుక్రీస్తే. హల్లెలూయా. కొందరికి ఈ మాట నచ్చదు, కానీ మాట పట్టింపు అంటే మామూలు పట్టింపు కాదు. మోషేనేమన్నాడు? ద్రోహులారా అనగానే ఏమన్నాడు? ఏయ్ ద్రోహులారా అంటావు, నువ్వు ఉండిపో ఇక్కడ, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడ ఉండిపో. ఏడు మీ అన్న అహరోను కొండెక్కమను, ఆ కొండ మీద చచ్చిపోతాడు, ఆ బట్టలు తీసాలి కొడుకులకి, ఆడు వెళ్ళడు, నువ్వు వెళ్ళు. ఎలాంటి వ్యక్తి అనుకున్నారు మన దేవుడు? తెలుసుకోవాలి. ప్రార్థన చేసేసాము, నోటుకొచ్చినట్లు చెప్పేసామన్నది కాదు ఇక్కడ. కొంతమంది ఉద్రేకంలో ఎలాంటి డైలాగులు వేస్తారంటే, ప్రభువా ఇక నేను పెళ్ళే చేసుకోను నీ కోసం అన్నట్టుగా డైలాగులు కూడా వేస్తారు ప్రభు దగ్గర. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సులో అనుకుంటే అది వేరే విషయం. ఇంక మోకరించి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోషము, పౌరుషం, ఉద్రేకం, లేకపోతే నూతన ఉత్తేజం, ఎక్కడో ఏ ప్రసంగం విన్న తర్వాత ఎక్కడో, లేకపోతే ఏదో కార్యం చేశాడని వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నేను ఇది చేసేస్తాను, నీ కోసం ఇది చేసేస్తాను, నేను ఇలా ఉండిపోతాను ప్రభువా, అలా ఉండిపోతాను ప్రభువా, సమర్పించేసుకున్నాను ప్రభువా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అది పాపం అవుతుంది. దాన్ని నెరవేర్చడంలో ఒక వ్యక్తి విఫలమైతే పాపం అవుతుంది. కొంతమంది సమర్పించేసుకున్నానండి దేవుడికి, నేను ఇంక వివాహం చేసుకోను అని అంటారు. పోనీ అనుకుంటే అనుకున్నాడు, మనసులో అనుకుంటే ఏమనుకోవట్లేదు దేవుడు. మన మనసులో బోల్డ్ ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసేసి అన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని ఉందండి అన్నాడు అనుకోండి, లేకపోతే అన్నది అనుకోండి, నీవు యెహోవాకు మాట ఇచ్చి మొక్కుబడి చేసి దాన్ని మీరితే అది నీకు పాపం అవదా? అది ప్రశ్న. అవదా? నిన్నెవడు అసలు మొక్కుబడి చేయమన్నాడు? అసలు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండమని ఎవడైనా చెప్పాడా? బైబిల్ ఏం చెప్తుంది? వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, దేవుని చేత ఏర్పాటు చేయబడింది అని ఉంది కదా. ఎందుకు నీకు ఆవేశం? ఎందుకంత ఆక్రోశం? ఇలాంటి డైలాగులు వేసి అన్ని విషయాల్లో, వివాహాల విషయాల్లో దేవునికి సమర్పణ, ఇవి అవి ఇవి అన్నీ తీసేసి తర్వాత ఎవడైనా మెడలో చైన్ వేసుకోవాలనుకుంటే, నేను కూడా ఒక చైన్ వేసుకుంటే బాగుండేది కదా. ఎందుకు ఇవి? నేను తీసేయమన్నాడా? నీ మెడలో చైన్ పాస్టర్ గారు లాగారా? బలవంతంగా నీకు దర్శనం కనిపించి పాస్టర్ గారు హస్తం ఇలాగ వచ్చి మెడలో చైన్ తీసి కానుక డబ్బాలు వేసినట్టు ఏమైనా కనిపించిందా? లేదు కదా. సమర్పణలేంటి, మాటలేంటి, తర్వాత దాని గురించి పశ్చాత్తాపడ్డం ఏంటి? ఒక్కసారి మొక్కుబడి చేసుకుంటే దాన్ని నెరవేర్చాల్సి, నాకు తెలిసినంత వరకు నెరవేర్చాల్సిందే. ఒక్కసారి దేవునికి మాట ఇస్తే జీవితంలో దానికి కట్టుబడి ఉండవలసిందే. మనిషి కాదు సుమా, మర్చిపోడు. అసలు మొక్కుబడి చేయమని దేవుడు మనం బలవంతం చేయడు. చేశారా? సిద్ధపడాలి. సిద్ధపడినోడు, చేయగలిగిన వ్యక్తి మాత్రమే మొక్కుబడి చేయాలి. స్వేచ్ఛార్పణ. ఇప్పుడు నాకు ఒక 10,000 వచ్చింది, 10,000 తీసుకుని వెళ్ళి దేవుడికి వేసేస్తాను. ఒక మందిరం కట్టబడుతున్నప్పుడు
ఇంక దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పని కోసం ఇచ్చామని. ఇస్తాను ప్రభువా 1000 రూపాయలు, ఇస్తాను ప్రభువా 10,000, మా అబ్బాయికి ఇదైతే ఇస్తాను ప్రభువా అని మొక్కుబడి చేసి ఆడికి బాగైపోయిన తర్వాత మర్చిపోయి దాన్ని నెరవేర్చకుండా ఉండి ఇవన్నీ చేసి ఏం సాధిద్దామని, మొదటిది అది పాపమవుతుంది. అది పాపమవుతుంది. దేవుని సేవ విషయంలోనంతే, దేవుని సేవ విషయంలోనంతే. చేసేస్తాను అని చెప్పేసి ఓ అని చెప్పేసి పరిగెట్టుకుని వచ్చి ఇదేంటి కుదిరినట్లేదే అని చెప్పి వెనక్కి అడుగు వేయకూడదు. ఎవరు చేయమన్నాడు నిన్ను? దేవుడు నేను నిజంగా పిలిస్తే చెయ్యు, అంతేనా? దేవుడు నీకు నడిపిస్తానన్నాడు, మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, చెయ్యి, తప్పులేదు. అసలు దేవుని పిలిపే ఉండదు, దేవుని యొక్క తలంపే ఉండదు. నేను చేసేస్తా అని టింగుమని లెగడం, నోటుకొచ్చిన డైలాగులన్నీ వేసేయడం, అది పొరపాటున అయిపోయిందిలే అంటే అలా కుదరదు. అది బైబుల్ దానికి ఒప్పుకోదు, దాన్ని క్యాన్సిల్ చేయడానికి కుదరదు. దాన్ని ఎవడు క్యాన్సిల్ చేయలేడు. అది క్యాన్సిల్ చేయడానికి కుదరదు. కొన్ని విషయాలు క్యాన్సిల్ చేయడానికి కొన్ని సందర్భాల్లో బైబిల్ అనుమతి ఇచ్చింది. చూద్దాం ఆ విషయాలు కూడా. సంఖ్యాకాండం 30వ అధ్యాయం, సంఖ్యాకాండం 30వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మొదటగా చదువుకుందాం. మోషే ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లా నేను ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కు కొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటు నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. అది నెరవేర్చాలి. మరియు ఒక స్త్రీ జాగ్రత్తగా, ఎవరు గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగజేసుకొనిన బాధ్యతను విని దాన్ని గూర్చి ఊరుకొన్న ఎడల ఆమె మొక్కుబడిననియు నిలుచును. ఆమె తాను భద్రాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మ్రొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలవకపోవును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కొన్ని ఎగ్జామ్షన్ రూల్స్ కనిపిస్తున్నాయి, కొన్ని మినహాయింపులు కనిపిస్తున్నాయి. ఒక ఇల్లు ఉంది, తండ్రి ఉన్నాడు, కుటుంబం ఉంది, ఒక చిన్న అమ్మాయి ఉంది, బాల్యముగా ఉంది, వివాహము కాని స్థితిలో ఉన్నది. ఆ సందర్భంలో చెప్తున్నాడు, ఆ స్త్రీ ఆమె వివాహం కాకమునుపు తండ్రి యొక్క అధికారం కింద ఉన్నప్పుడు, తండ్రి యొక్క సంరక్షణలో ఉండేటప్పుడు ఆవిడకి ఏదో వచ్చి అది చేసేస్తా, ఇలా చేసేస్తా, ఇలా ఉంటానని అనుకొని దేవుడికి మొక్కుబడి చేసుకుందా అనుకుందాం. ఓకే, తర్వాత వాళ్ళ నాన్నకి తెలిసింది కుమార్తె ఇలాగ చేసిందంటే ఆ తండ్రి సైలెంట్గా ఉండిపోయాడు అనుకోండి, ఏమనలే, దాని తెప్పులు అదే పెడతదిలే అని చెప్పి ఊరుకున్నాడు అనుకోండి, ఆ మొక్కుబడి నిలుస్తుంది, అది క్యాన్సిల్ అవ్వదు. కానీ
ఆ మొక్కుబడి నా కుమార్తె చేసింది అనే విషయాన్ని ఎప్పుడైతే తండ్రి వింటాడో, తండ్రి విని వెంటనే "ఏయ్, ఇది కుదరదు, ఇది చేయడానికి కుదరదు" అని దానికి ఆక్షేపణ చేస్తే, అబ్జెక్షన్ చేస్తే, ఆ మొక్కుబడి లేదా పొరపాటుగా ఆమె మాట్లాడినటువంటి మాటలు నిలవవు. దేవుడు ఆ విషయంలో ఆమెను క్షమిస్తాడు. ఓకే, ఇప్పుడు 7-8 వచనాలు చదువుకుందాం. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్ళైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద ఉండుట ఆమె భర్త విని దాన్ని గూర్చి వినిన దినమున అతడు ఊరుకొండుట తటస్థించిన ఎడల ఆమె ఆ మ్రొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మ్రొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును. దేవుడికి స్తోత్రం. ఆమెను క్షమించును. అసలు దేవుడు ఎందుకు క్షమించాలి? మొక్కుబడి చేయమని అన్నాడా? అంటే అది పాపం అవుతుంది. అది పాయింట్. ఇప్పుడు ఇదే అమ్మాయి వెళ్ళిపోయింది, అక్కడికి అత్తవారింటికి వెళ్ళింది. భర్తను అడగలేదు, అత్తకు చెప్పలేదు, ఓన్ డెసిషన్స్ తీసుకొని ఒక ఊపు వచ్చిందని, ఒక ఆలోచన వచ్చిందని, ఒక ఉద్రేకం కలిగిందని అది చేసేస్తా, నేను ఎలా ఉండిపోతా, ఇలాంటి పిచ్చి పిచ్చిగా ఏవైనా మాట్లాడి దేవుని సన్నిధిలో ఒకవేళ నిరాలోచనగా, ఒక ఆలోచన లేదు, ఏదీ లేదు, యెఫ్తా డైలాగులాగా మాట్లాడితే భర్తకి తెలిసిన రోజున ఏమేలాగన్నావా? నో, అది చేయడానికి వీలు లేదు అని భర్త కానీ ఒకవేళ ఆమెను అడ్డు చెప్తే భర్త రద్దు చేసిన వాడు అగ్గుతాడు. ఎవరిది? భార్య యొక్క మొక్కుబడిని. భర్త శైలిని దాని దెప్పలు అదే పడతాదిలే అనేసి ఊరుకున్నాడు అనుకో. ఎప్పుడు వినిన రోజున, ఇప్పుడు ఈరోజు విన్నాడు, 5 రోజు నువ్వు అన్నావండి కదా అంటే కుదరదు. ఎప్పుడు? ఈరోజు డేట్ ఎంత? 15వ తారీఖు నిన్నాడు భర్త, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, నేను దానికి అంగీకరించును, ప్రార్థన చేద్దాం పద, ఈ మొక్కుబడి నువ్వు చేయడానికి కుదరదు, ప్రభువా ఈ మొక్కుబడి నేను రద్దు చేస్తున్నాను, ఆమెను దయచేసి క్షమించని భర్త చేశాడు అనుకోండి, అక్కడికక్కడ రద్దు అయిపోతుంది, యెహోవా క్షమిస్తాడు. అలా కాకుండా ఈరోజు విన్నాడు, ఒక 5 రోజులు మెల్లగా ఆలోచించుకొని, అవును మొన్న ఏదో అంటున్నావే, అది ఈరోజు నుంచి రద్దు అంటే కుదరదు. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ రోజునే నీవు అబ్జెక్షన్ రైజ్ చేయాలి, ఆ రోజే దాన్ని నువ్వు క్యాన్సిల్ చేసేటట్లుగా చూసుకోవాలి. చూడండి, భర్తకు అధికారం ఇచ్చాడు, తండ్రికి అధికారం ఇచ్చాడు. అక్కడ ఉంది ఎగ్జంప్షన్. కొడుకులకు ఉందా? కొడుకులకి లేదు, కూతుర్లకు ఉంది, భార్యలకు ఉంది, కొడుకులకి లేదు, మగవాళ్ళకి లేదు. చెయ్యాల్సిందే, ఎందుకంటే అదిపోయి ఇంకెవరు లేరు. ఇప్పుడు 9వ వచనాన్ని చదువుకుందాం. విధవరాలు గాని విడనాడబడినది గాని తన మీద పెట్టుకొనిన ప్రతి మొక్కుబడి నిలుచును. అది ఇప్పుడు భర్త చనిపోయాడు, అడ్డు చెప్పడానికి ఎవడు లేడు, తండ్రి లేడు, భర్త లేడు, విడనాడబడింది, డైవోర్స్ అయిపోయింది.
లేదా విధవరాలయ్యింది, భర్త చనిపోయాడు. ఇప్పుడు ఏం పెట్టుకుంటే అవి నిలుస్తాయి. ఎందుకంటే దాన్ని క్యాన్సిల్ చేసే భర్త లేడు. బైబిల్లో ఇక్కడ ఒక్క దగ్గరే కొంచెం ఎగ్జంప్షన్ కనిపిస్తుంది, రూల్స్. ఇంకెక్కడా ఉండదు. అందుకే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పుట్టిన వెంటనే పిల్లలకి ఏం చేస్తారు తెలుసా? వీడిని అది చేస్తా, నువ్వు అనుకుంటావు, సరే చెయ్యాలి కదా, వాడు ఉండాలి కదా, ఉండాలా లేదా? అన్న చేసింది చేయగలిగింది. దిస్ ఈజ్ అ క్యాపబుల్ పర్సన్, యూనో. అందరికీ సాధ్యం కాదు అది. ఆడికి మాట్లాడి ఎవరైనా నా గురించి నువ్వు చేయడం మేడం మొక్కుబడి నాటకాలు చేస్తున్నావు ఏంది? ఓన్లీ యువర్ మదర్, ఐ మే బి యువర్ సన్, బట్ యూ హ్యావ్ నో రైట్ అన్నాడు అనుకో, హల్లెలూయా. ఇప్పుడు చూడు తల్లిగారు తెప్పలు, కొడుకుల అప్పులు. ఇది చాలా డేంజరస్ విషయం ఇది. ఎందుకంటే మన దేవుడు మాటలు జాగ్రత్తగా పట్టించుకుంటాడు అంతే. అన్నట్టు దొరికాడు రా, అలాగ అనుకోడు, కానీ చాలా జాగ్రత్తగా పట్టుకుంటాడు. ఇప్పుడు మనం ఉన్నాం, మన గురించి ఎవడో ఇంట్లో మాట్లాడుకున్నాడు అనుకోండి, అసలు ఆ విషయమే మనకి తెలియదు కదా, కానీ అవి కూడా పట్టుకుంటాడు వాళ్ళని. పలానా రోజు నువ్వు ఈ మాట మాట్లాడావు కదా, అది మొక్కుబడి విషయమే కాదు, వేరే విషయాలు కూడా ఆయన గుర్తు పెట్టుకుంటాడు. ఇంకా మొక్కుబడుల గురించి బైబిల్ చాలా విషయాలు చెప్తుంది. కొంతమంది నాజీరుగా ఉంటారు, నాజీరు మొక్కుబడులు అంటారు. స్త్రీలు చేస్తారు, పురుషులు కూడా చేస్తారు, మొక్కుబడి చేసుకుంటారు. తల వెంట్రుకలను మొక్కుబడిగా చేసుకుంటారు. ఆ సమయంలో వారు కత్తిరించుకోరు. తర్వాత ఆపత్కాలంలో మొక్కుబడులు చేసుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. అసలు దేవుడు కోరుకున్నది ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా ఇది నాకు ఇవ్వంటే ఆయన అనుగ్రహిస్తాడు. కానీ ఒక్కసారి మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని తీర్చకుండా ఆలస్యం చేయకూడదు, తడువు చేయకూడదు. ఒకసారి మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని బుద్ధిపూర్వకంగా మేరడానికి ప్రయత్నం చేయకూడదు. చాలా విషయాలు ఎక్కడ సమస్య వస్తుందంటే ఈ ప్రతిష్ఠించుకోవడాలు, వివాహము చేసుకోను అనుకునే విషయాలు, ఇలాంటి విషయాలు. ఇప్పుడు అప్పు అనుకోండి 10,000 ఏదో మర్చిపోయిన దేవుడికి ఇవ్వడం అంటే 10,000 రాజు దగ్గర, రాకేష్ దగ్గర, రాజేష్ దగ్గర తీసుకొని, అమ్మ దేవుడికి మొక్కుబడి చేశాను మర్చిపోయాను అని చెప్పి ఇచ్చివచ్చు కదా. అది కూడా పాపమే అవుతుంది, కానీ అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు జీవితాలకు సంబంధించినటువంటి విషయాలు మొక్కుబడి చేసుకుంటే దాన్ని తీయలేము, తెంపలేము. అంతేనా? పెళ్లి చేసి ఇసుకోను, ఆడికి అది చేసేస్తా, ఇది ఇలాగ చేసేస్తా, నేను సేవ చేసేస్తా, నేను అది అవన్నీ కుదరవు. చేయగలిగినది మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నీకోసం చెయ్యాలని ఉంది, నాకు సహాయం చెయ్యు అంటే అది కొంచెం కన్వీనియంట్ కాంట్రాక్ట్గా ఉంటుంది. ఇదంతా ఒడంబడిక లాంటిది అనమాట. దేవుడితో మొక్కుబడి చేసుకొని, ఇలా చేస్తే నేను ఇలా చేస్తా, ఇలా చేసేస్తా, అలా చేసేస్తా, వద్దు. దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కానీ, దేవుడితో మాట్లాడుతునేటప్పుడు కానీ మనము జాగ్రత్త వహించాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ వాక్యములు నీతో మాట్లాడేటప్పుడు ప్రజలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, నీ యొద్ద ప్రార్థన చేసేటప్పుడు ప్రజలు ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేయాలో, ప్రతి మాటను నీవు గుర్తించుకునేవాడవని, నీవు పట్టించుకునేవాడవని నీ వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు వందనాలు. వాక్యాన్ని మా హృదయమనే పలక మీద వ్రాయండి. ఎందరైతే నీతో మొక్కుబడి చేసుకున్నారో, ఎందరైతే నీతో నిబంధన చేసుకుని దాన్ని మీరుతున్నారో, నీవు వారితో సూటిగా మాట్లాడి వారిని సరిదిద్ది, వారి తిరిగి నీ ఒడంబడిలోనికి వారిని మరల్చుకోమని నేడు ఈ వాక్యమును
వింటున్న వారి హృదయంలో ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.